ఏం డ్యామేజ్ ఏమి ఉండదని కాన్ఫిడెంట్తో ఉన్నాను. చూద్దాం. ఇది రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు, కానీ వాళ్ళు అవి ఎలా వీడియోస్ చేస్తారనేది నాకు చాలా సార్లు డౌట్గా అనిపిస్తుంది. బాగా కలుపుకోవాలి, మనకి ముద్దయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని ఈ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఎందుకంటే నేను వీడియో చేసేసరికి దీన్ని హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మీషో నుంచి ఆర్డర్ చేసిన కిచెన్కి యూజ్ అయ్యే ఐటమ్స్ని నేను మీకు చూపిస్తున్నాను. అంటే మీషో థింగ్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది వీటిని ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఓపెన్ చేసేద్దాం. చూడండి, ఈ ప్రోడక్ట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను, ఎందుకంటే నేను వీడియో చేసేసరికి దీన్ని రిటర్న్ డేట్ కూడా అయిపోవచ్చింది. అందుకని చెప్పి ఆల్రెడీ ఓపెన్ చేసి ఇదేమన్నా డ్యామేజ్ ఉందో లేదో అని చెక్ చేశాను. నాకు డౌట్ అండి, చాలామంది మీషోవి వీడియోస్ చేస్తూ ఉంటారు. చాలా ఒకేసారి చాలా థింగ్స్, అంటే ఇప్పుడు డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఒకేసారి చాలా అంటే రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటారు, కానీ వాళ్ళు అవి ఎలా వీడియోస్ చేస్తారనేది నాకు చాలా సార్లు డౌట్గా అనిపిస్తుంది. రెగ్యులర్గా వాళ్ళు కొంటుంటారా, కొని రిటర్న్ చేస్తుంటారా అనేది నాకు డౌట్ వస్తుంది. అన్ని థింగ్స్ కొనుక్కుంటారా? ఒకవేళ శారీస్ అనుకోండి, అన్ని శారీస్ కొంటారా? ఈ హోమ్కి సంబంధించినవి అనుకోండి, అన్ని థింగ్స్ కొంటారా? అన్నీ ఉంచుకుంటారా? నాకు ఇది ఎప్పుడూ వస్తుందండి డౌట్. మీకు కూడా ఈ డౌట్ వస్తుందా? ఒకవేళ మీకు ఈ డౌట్ వస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. ఇవేంటంటే ప్లాస్టిక్ బాక్సెస్. మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవడానికి అని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు చాలామంది. నేను యూట్యూబ్లో కూడా చాలామంది దగ్గర వీడియోస్ చూశాను. మళ్ళీ ఇంకొక డౌట్ ఉందండి నాకు. ఇలాంటి బాక్సెస్ ఆర్డర్ చేసి చాలామంది వీటిల్లో వెజిటేబుల్స్ స్టోర్ చేయొచ్చు అని అంటున్నారు. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ పడతాయండి? నేనైతే వీటిల్ని జ్యువెలరీ కానీ కొన్ని థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఎన్ని వెజిటేబుల్స్ పడతాయి, ఎన్ని బాక్స్లో పడతాయి అనేది నాకు డౌటేనండి. ఇవి ఫ్రిడ్జ్లోకి అయితే నేను తీసుకోలేదు. థింగ్స్ స్టోర్ చేసుకోవడానికి, మెడిసిన్ అయినా లేదంటే జ్యువెలరీ అయినా ఏవైనా యాక్సెసరీ స్టోర్ చేసుకోవడానికి, పిల్లలకి మనకి పెన్సిల్స్ అయినా ఎరేజర్స్ అంటే స్టేషనరీ అయినా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇవి ఎంత పడినాయి అంటే ఇవి 1 డజన్ బాక్సెస్. ఇవి ఈ 1 డజన్ బాక్సెస్ ఎంత కాస్ట్ పడినాయి అనేది నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. చూడండి, ఇది ప్లాస్టిక్ క్వాలిటీ మీడియంగా ఉందండి. అంత చీప్గా లేదు, అంటే అంత వర్స్ట్గా ఏం లేదు. ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కనంటే నేనైతే ఫ్రిడ్జ్లోకి ఇట్లాంటి ప్లాస్టిక్ ఎక్కువ వాడనండి, ఎందుకంటే వెజిటేబుల్స్ అవి స్టోర్ చేయడానికి ఇంత ప్లాస్టిక్ యూజ్ చేయడం అంటే నేను యూజ్ చేయను. ఇది ఓన్లీ ఏవైనా యాక్సెసరీస్ స్టోర్ చేయడానికి అనే పర్పస్తో నేను తీసుకున్నాను. ఇది చూడండి ఎంత పొడవు వచ్చిందనేది. ఇట్లా పెడితే నా హ్యాండ్కి ఇట్లా పెట్టంగా కొంచెం ఉంది. బాగుంది బాక్స్ అయితే, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, స్క్వేర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది వీడియో చేసేసరికి ఆల్రెడీ నాకు రిటర్న్కి డేట్ కూడా అయిపోయింది. మనం ఆర్డర్ చేసినవి అన్నీ ఒకేసారి రావు కదండి వీడియో చేయాలంటే, అందుకని చెప్పి నాకు ఇది నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు, కానీ దీనికి రిటర్న్ అయిపోయింది. నేను ఇది ఓకే, ఏం డ్యామేజ్ ఏమి ఉండదని కాన్ఫిడెంట్తో ఉన్నాను. చూద్దాం. ఇది ఇవి 2 థింగ్స్. ఇదేంటో చూసారా? ఇదేంటో మీకు అర్థమవుతుందా? ఇదేం లేదండి, ఇది మనకి ఫుడ్ ర్యాపర్ ఉంటుంది కదా, మనం ఏవైనా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా కట్ చేసినప్పుడు మనం వాటిని ఇట్లాగా ఈ ర్యాప్తో సీల్ చేసుకోవచ్చు. మన బౌల్స్ అయినా, అంటే మీకు ఇది ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది. సూపర్ మార్కెట్లో వెజిటేబుల్స్ ఒక ట్రేలో కట్ చేసి పెట్టి దానికి ఇలా సీల్ లాగా వేస్తారు. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది చాలా 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 యూజ్ అవుతుంది. ఇది మనకి మూతలు లేనప్పుడు, మెయిన్లీ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టినప్పుడు అవేంటంటే వాటర్ మిలన్ కానీ పప్పయ్య కానీ మొత్తం ఇప్పుడు ఎక్కువ మంది ఉంటే ఒకేసారి అయిపోతుందండి. తక్కువ మంది ఉన్నారనుకోండి కొంచెం మిగులుతుంది. అలాంటప్పుడు వాటిని ఎట్లాగా పెట్టాలనేది మనకు ఒక్కొక్కసారి ఒక
అర్థం కాకుండా ఉంటుంది. అలాంటప్పుడు దానికి ఏంటంటే పైన దీంతో సీల్ వేసేస్తే అది ఎండిపోకుండా డ్రై అయిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు దీంతో స్టోర్ చేయాలని నేనైతే రికమెండ్ చేయను. ఇది ఎమర్జెన్సీ పర్పస్ మనకి యూజ్ అవుతుంది. ఇవి నేను 2 ఆర్డర్ చేశాను. ఒకటైతే కాస్ట్ ఎక్కువ పడుతుంది, 2 ఆర్డర్ చేస్తే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుందని నేను 2 ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు కనుక ఏ ప్రోడక్ట్ నచ్చిందో, ఈ వీడియోలో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో దయచేసి కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది సెకండ్ ప్రోడక్ట్ అండి. ఫస్ట్ ప్రోడక్ట్ చూసేశారు కదా. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ అన్బాక్సింగ్తో పాటు నేను మీకు మా డిన్నర్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈరోజు మా అందరి కోసం నేను నైట్ డిన్నర్ రెసిపీకి సొరకాయ తెపాల చెక్కలు చేశాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మమ్మల కాలం నుంచి చేస్తున్న రెసిపీ ఇది. యాక్చువల్గా ఇవి సొరకాయ తెపాల చెక్కలు అంటే ఇత్తడి తెపాల్లో వేస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు అటువంటివి అవైలబిలిటీలో లేనప్పుడు నేను కళాయిలో కానీ పెనం మీద కానీ చేస్తుంటాను. దీనిలో ముందు మనం సొరకాయని తురుము పట్టుకోవాలి. తురుము పట్టుకోవడానికి టైం లేదంటే మనం సొరకాయని మిక్సీ అయినా వేసుకోవచ్చు. సొరకాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ స్లైసెస్గా చేసి దానిలో సరిపడినంత బియ్య పిండి, సొరకాయ, పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి ముద్ద అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముద్దలుగా, అంటే మనం ఎంత సైజు కావాలో అంత ముద్దలు చేసుకొని మనం పెనం మీద కానీ బాండీలో కానీ వేసి కాల్చుకోవాలి. ఇదిగోండి నేను చూడండి ఒకేసారి 2 పొయ్యిల మీద 2 పెట్టేస్తాను. అవి కాలటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒకేసారి 2 పొయ్యిల మీద పెట్టేస్తాను. ఇలాగా ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే ఒక తడిగుడ్డ మీద కానీ ఒత్తుకొని వేసుకుంటారు. డైరెక్ట్ పెనం మీద ఒత్తాలంటే చెయ్యి ఆవిరి కొడతా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇట్లా చేస్తుంటాను. వీటిల్ని బాగా ఎర్రగా వచ్చేలా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ దీనికి హైలైట్ అండి. బియ్యపిండి ఎంతో పట్టదు. ఈ ఆనియన్స్, సొరకాయ ఇవన్నీనే ఎక్కువగా ఉండాలి. పెసరపప్పు, సొరకాయ అంటే బియ్యపిండి అనేది కొంచెం ముద్దలాగా రావడానికి మాత్రమే మనకి యూజ్ అవుతుంది. చూడండి ఇలాగా సన్న మంట మీద ఎర్రగా కాల్చుకోవాలి. ఎర్రగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇది అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది. మా చిన్నప్పటి నుంచి ఇది మేము తింటూనే ఉంటాము. చాలా ఇష్టమైన రెసిపీ. కాకపోతే ఇది దీనికి చాలా టైం పడుతుంది. సన్న మంట మీద ఎర్రగా కాలాలి. ఎర్రగా కాలితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఆంధ్ర వాళ్ళందరికీ చాలామందికి తెలుసు. సొరకాయ తపాల చెక్కలు అనేది ఆంధ్ర, గుంటూరు, పల్నాడు సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్సేనండి. ఇవి కూడా చాలామంది ఫ్రిడ్జ్లోకేమో యూజ్ చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది ఫ్రిడ్జ్లో కోసం నేను తీసుకోలేదండి. ఇది ఒక స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ చేద్దామని తీసుకున్నాను. ఇది ఎలా ప్యాక్ చేశారు నాకు అర్థం కావట్లేదు. చాలా టైట్గా ఉంది తీయడానికి. చూడండి ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా ఒక స్టోరేజ్దే అని చెప్పాను కదా మీకు. ఇంక ఇట్లా 4 సైడ్స్ క్లిప్స్ లాగా వచ్చినాయి. ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, మీరు ఇది మీషోలో చూసే ఉంటారు. మీషోనే కాదు, చాలా ఈకామర్స్ వెబ్సైట్లు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కూడా చాలామంది కిచెన్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికని వాడుతున్నారు. చూడండి ఇలా వచ్చింది మనకి బాక్స్. దీనికి ఇలా మీరు ఆల్రెడీ చూసే ఉంటారేమో, కానీ నేను ఇదే ఫస్ట్ టైం కొన్నాను, మీకు చూపిస్తున్నాను. ఇవి నేను 2 బాక్స్ ఆర్డర్ చేశాను. ఇవి డ్రై ఫ్రూట్స్ అలా స్టోర్ చేసుకోవడానికి ఉంటాయని చెప్పి బాగుంటుందని నేను తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను.
మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇప్పటిదాకైతే నేను ఓపెన్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, అంటే ఏవి డ్యామేజ్ లేవు, రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఇవి చూసారా, ఇవి కూడా ప్లాస్టిక్ వేనండి. ఇవి ఫ్రిడ్జ్లో డోర్లో స్టోర్ చేసుకోవటానికి అని చెప్పి నేను ఇమేజెస్ చూశాను. ఇవి కూడా 8 పీసెస్ ఆర్డర్ చేశాను నేను. అంటే వైట్ కలర్లో 4 పీసెస్ అట్లా ఉన్నాయండి. డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. నేనైతే మ్యాక్సిమం చెక్ చేసి లీస్ట్ ఉన్న ప్రైస్, అంటే ఎక్కువ వచ్చేవి తక్కువ ఉన్న ప్రైస్ చూసి ఆర్డర్ చేసుకున్నాను. ఇవి 8 పీసెస్ వచ్చినాయి. ఇవి ఫ్రిడ్జ్ డోర్లో సెట్ చేసుకొని మనం ఏవైనా, అంటే సపోజ్ మనం ప్యాకెట్స్ ఏమైనా స్టోర్ చేసుకుంటున్నాం అనుకోండి, మసాలా ప్యాకెట్స్ అవి ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా ఫుడ్ స్టోర్ చేయడానికి కాదు, జస్ట్ నేను ప్యాకెట్స్ కానీ ఏదైనా డోర్లో నీట్గా ఉండటానికి, ఆగమాగంగా కనిపించకుండా ఉండటానికి అని చెప్పి తీసుకున్నాను. ఇవి 8 పీసెస్ వచ్చినాయి. ఇవి కూడా వీటి ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికైనా వీటి లింక్ కానీ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇది ఒకటి పోయిందండి, ఒకటి డ్యామేజ్ వచ్చింది, ఒక పీసు. అంటే ఇది బ్రేక్ అయినట్టు లేదు, కాకపోతే జాయింట్ అవ్వలేదు. మనకి బ్రేక్ అయిపోతే ఏమంటే అర్థమైపోద్ది కదా. ఇది షార్ప్గా ఏం లేదు, కాకపోతే జాయింట్ అవ్వలేదు. మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ కూడా కిచెన్కి సంబంధించిందేనండి. ఇది ప్లేట్ స్టాండ్. ప్లేట్స్ని పెట్టుకోవటానికి అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు ఆల్రెడీ ట్యాండమ్ బాస్కెట్స్లో ఒకటి ప్లేట్ ర్యాక్ వచ్చింది, అది ఒకటే సరిపోలేదండి. అందుకని అడిషనల్గా నాకు కావాల్సి వచ్చి ఇది నేను తీసుకున్నాను. నా డ్రాలో సరిపోతుంది ఇది సైజు, అందుకే ఇది తీసుకున్నాను. ఇది స్టెయిన్లెస్ స్టీలు. దీని ప్రైస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను నేను మీకు. ఇది కూడా కిచెన్కి సంబంధించిందేనండి, కాకపోతే ఇదేమి ప్లాస్టిక్ది కాదు అండ్ స్టోరేజ్ది కూడా కాదు. చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, కానీ ఆల్రెడీ చాలామంది దగ్గర ఉండే ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండి ఉంటుంది. రోకలి పెట్టానండి నేను. ఇది నా దగ్గర ఆల్రెడీ పాలరాయిది ఉంది, తీసుకున్నాను, అది యూజ్ చేస్తున్నాను. కానీ నాకు అది స్టోన్ వెయిట్ అనిపించలేదు. ఇది చూశాను నేను స్టీల్ షాప్లో అడిగితే చాలా వెయిట్ ఉంది. అది 350 రూపీస్ నుంచి 450 రూపీస్ చెప్పాడు. ఇది కూడా అంత వెయిట్ అనిపించట్లేదండి నాకు. మీకు తెలుసు కదా, ఇది మనం అల్లము అట్లాగా దంచుకోవడానికి యూజ్ చేస్తాము, యాలకులు, అల్లము, మసాలా దినుసులు అవి. అందుకే నేను తీసుకున్నాను. మేబీ ఇది రిటర్న్ పెట్టాల్సి వస్తుందని చూడాలి. నాకైతే ఇది వెయిట్ అనిపించట్లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ విడిగా స్టీల్ షాప్లో ఇంకా వెయిట్ ఉన్నది చూశాను ఈ స్టిక్. సో నాకు ఇది ప్రైస్ అయితే అరౌండ్ 200 ఉంది. దీని ప్రైస్ కూడా నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ప్రైస్ అయితే రీజనబుల్లే, కానీ మనకి ఎంతవరకు యూజ్ అవుతుందనేది చూసుకోవాలి కదా. ప్రైస్ తక్కువకి వచ్చింది కదా అని మనం ఉంచుకోలేం కదండి. చూస్తాను నేను ఇది. ఓకే అండి, ఇప్పటి వరకు నేను మీకు చూపించిన అన్బాక్సింగ్ చేసిన ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక కామెంట్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.